రీసెంట్గా డబ్ల్యూడబ్ల్యూఎఫ్ వాళ్ళు లివింగ్ ప్లానెట్ రిపోర్ట్ రిలీజ్ చేశారు. భారతీయుల్లో వాళ్ళ ఫుడ్ కన్జంప్షన్ ప్యాటర్న్స్ అనేవి చాలా ఎకో ఫ్రెండ్లీగా ఉన్నాయని చెప్పారనమాట. వాళ్ళు ఆహారం తీసుకునే విధానంలో గ్రీన్ డైట్ ఏదైతే వాళ్ళు తీసుకుంటున్నారో అది పర్యావరణానికి ఎక్కువగా హానికరం కలిగించకుండా, పొడిమి తల్లిపై ఎక్కువగా భారం పడకుండా వాళ్ళు ఆహారాన్ని తీసుకుంటున్నారని చెప్పారనమాట. మనం గమనిస్తే ఇండియన్ మొత్తం కన్జంప్షన్ ప్యాటర్న్ అనేది G20లోనే ఒక బెస్ట్ కన్జంప్షన్ ప్యాటర్న్ అంట. మన ఫుడ్ కన్జంప్షన్ ప్యాటర్న్ అనేది భూమిపైన ఎక్కువ భారం పడట్లేదన్నమాట. ముఖ్యంగా మనం మిల్లెట్ క్యాంపెయిన్ లాంచ్ చేశాం కదా 2023లో. ఈ క్యాంపెయిన్ మొత్తం కూడా ఏదైతే ఆ ఇయర్ మొత్తం ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ అని చెప్పి ఇంటర్నేషనల్గా ఎప్పుడైతే సెలబ్రేట్ చేశారో భారతదేశం కూడా లాస్ట్ ఇయర్ మొత్తం కూడా మిల్లెట్ క్యాంపెయిన్లోనే నడిచాం అనమాట. మనం బాజ్రా, రాగి, జోవార్ ఇవన్నీ కూడా. సో దీనివల్ల మనిషికి ప్లేట్లో బ్యాలెన్స్డ్ డైట్ అందటమే కాదు, భూమి మీద కూడా అంటే మనం పండించే పంటల్లో కూడా ఒక బ్యాలెన్స్ ఉంది. గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎక్కువ రిలీజ్ చేయట్లేదండి దీనివల్ల. మామూలుగా అయితే 2050 సంవత్సరానికల్లా ఒక బ్యాలెన్స్డ్ కన్జంప్షన్ ప్యాటర్న్ తేవాలని ఒక టార్గెట్ పెట్టుకుంటే కనుక ద బెస్ట్ ఐడియల్ ప్యాటర్న్ అనేది ఇండియన్ ప్యాటర్న్ ఏంటంటే భారతదేశంలో ఉన్న ప్లేటే. ఇండియాస్ ప్లేట్ ఈజ్ ద గ్రీనెస్ట్ ఇన్ ద వరల్డ్ అంటున్నారు అనమాట ఇప్పుడు. అయితే భారతదేశం, ఇండోనేషియా, చైనా ఈ దేశాలన్నీ కూడా కన్జంప్షన్ ప్యాటర్న్లో బాగున్నాయంట. అదేవిధంగా అర్జెంటీనా, ఆస్ట్రేలియా, అమెరికా, ఫ్రాన్స్ వీటన్నిటిలో కన్జంప్షన్ ప్యాటర్న్ అనేది చాలా వర్స్ట్గా ఉందంట. ముఖ్యంగా ఆ దేశాల్లో ఎక్కువగా డెవలప్డ్ కంట్రీస్లో ఫ్యాట్స్, షుగర్స్ అవన్నీ ఎక్కువ తీసుకుని ఒబేసిటీ ఇలాంటివి కూడా చాలా పెరిగిపోతున్నాయి. భారతదేశంలో ఉన్నప్పటికీ కూడా మన కన్జంప్షన్ ప్యాటర్న్ అనేది మాత్రం చాలా బెటర్గా ఉందంట. G20 దేశాల్లో తీసుకుంటే కనుక భారతదేశంలో కన్జంప్షన్ ప్యాటర్న్ చాలా బెటర్ అంట. ఇక్కడ మన కన్జంప్షన్ బిగ్ ఎకానమీస్లో పెద్ద పెద్ద ఆర్థిక వ్యవస్థలో మోస్ట్ ప్రొడక్టివ్ కన్జంప్షన్ ప్యాటర్న్, మోస్ట్ సస్టైనబుల్ కన్జంప్షన్ ప్యాటర్న్ మందే అని చెప్తున్నారనమాట. సో భారతీయులు ఫాలో అయ్యే కన్జంప్షన్ ప్యాటర్న్ ప్రపంచవ్యాప్తంగా ఫాలో అవుతే మన టెంపరేచర్స్ ఏదైతే 1.5 డిగ్రీ సెల్సియస్ ఉన్నాయో అవి అక్కడే ఆపగలం, అంతకంటే పెరగకుండా ఆపగలం. అలా కాకుండా వర్స్ట్ కన్జంప్షన్ ప్యాటర్న్స్ కనుక మనం ఫాలో అయితే, అదే అర్జెంటీనా కానీ, అమెరికా కానీ, ఆస్ట్రేలియా కానీ వీళ్ళ కన్జంప్షన్ ప్యాటర్న్స్ ఫాలో అవుతే ఒక్క భూమి సరిపోదంట ఆహారం ప్రొడ్యూస్ చేయడానికి. 7 భూములు, ఇప్పుడు మన ఎలా అయితే మన భూమి ఉందో అలాంటివి 7 భూములు కావాలంట. 7 ఎర్త్స్ కావాలంటే ఆహారం ప్రొడ్యూస్ చేయాలంటే ప్రపంచానికి. భారతదేశానికి సంబంధించి మన కన్జంప్షన్ ప్యాటర్న్స్ 0.84 ఎర్త్ అంటే ఒక భూమి సరిపోతుంది మన కన్జంప్షన్ ప్యాటర్న్కి. అయితే మీరు గమనిస్తే ఇక్కడ రకరకాల దేశాలు అర్జెంటీనా కన్జంప్షన్ ప్యాటర్న్లో 7.4 ఎర్త్ అంటే వాళ్ళ కన్జంప్షన్ ప్యాటర్న్ చాలా, అంటే అసలు భూమి సరిపోదు వాళ్ళ ప్యాటర్న్ కనుక చేస్తే కనుక. అదేవిధంగా ఆస్ట్రేలియా, అమెరికా, బ్రెజిల్, ఫ్రాన్స్, ఇటలీ, కెనడా, యూకే ఈ దేశాలన్నీ కన్జంప్షన్ ప్యాటర్న్స్ చాలా భూమికి హాని కలిగించే విధంగా, గ్రీన్ హౌస్ గ్యాసెస్ బాగా పెంచే విధంగా ఉంటాయంట. దానివల్ల టెంపరేచర్స్ రైజ్ అవుతాయి, ప్రజల న్యూట్రిషియస్ డైట్ అవన్నీ పక్కన పెడితే సస్టైనబుల్ కన్జంప్షన్ ప్యాటర్న్స్ కాదంట. మనం గమనిస్తే భారతదేశంలో మన మిల్లెట్ క్యాంపెయిన్ ఇవన్నీ సక్సెస్ అవడం వల్ల ముఖ్యంగా మనం ప్రోటీన్ డైట్, ప్రోటీన్ అంటే ఆల్టర్నేటివ్ ఫర్ మీట్కి ఆల్టర్నేటివ్గా చేయటం, తర్వాత ఉన్న ల్యాండ్లో ఉన్న కల్టివేషన్ మనకి ఏదైతే మన అట్మాస్ఫియర్కి మన క్లైమేట్కి సూటబుల్గా ఉన్న కల్టివేషన్ చేసుకోవడం, అవే మనం భోంచేయటం, అంత డైవర్సిటీ మనం ఫాలో అవటం వల్ల ల్యాండ్ కూడా ఎక్కువగా, అంటే కొంతవరకు ల్యాండ్ని నేచర్ రిస్టోరేషన్కి, కార్బన్ సీక్వెస్ట్రేషన్కి పనికొచ్చే విధంగా ల్యాండ్ని మనం చేసుకోవచ్చు అంట. సో ఆల్టర్నేటివ్ ప్రోటీన్ సోర్సెస్ అనేవి భారత్ డైటరీ ప్రాక్టీసెస్లో ఉన్నాయన్నమాట. అంటే మనం చూస్తే మన ఫుడ్ ప్లేట్లో డైవర్సిటీ చాలా ఎక్కువ ఉంటుంది. మనం తీసుకునే ఒక ప్లేట్లోనే రకరకాల డైవర్సిటీస్ మనకు కనిపిస్తుంటాయి. మనం లెంటిల్స్ తీసుకున్నా, సీరియల్స్ తీసుకున్నా, న్యూట్రీ సీరియల్స్ తీసుకున్నా, పల్సెస్ తీసుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ ఇండియాలో మనం రోటీ తీసుకుని దానిలో మీట్ కాంబినేషన్లో తిన్నా, లేదా సౌత్ ఇండియాలో ఇడ్లీ సాంబార్ తీసుకుని దానిలో ఇడ్లీలో ఒక కాంబినేషను, సాంబార్లో ఒక కాంబినేషను. సో మన డైటరీ ప్రాక్టీసెస్లోనే డైవర్సిటీ చాలా ఉంది. దీనివల్ల సస్టైనబిలిటీ ఇండియన్స్లో డైటరీ ప్రాక్టీసెస్లో ఉంది, నేచర్ సస్టైనబిలిటీ కూడా ఉంది అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రపంచంలో 2.5 బిలియన్ అడల్ట్స్ ఓవర్ వెయిట్ ఉన్నారంట. అండ్ 890 మిలియన్ పీపుల్ ఒబేసిటీతో బాధపడుతున్నారంట. ఇవన్నీ తగ్గాలంటే ఓవర్ కన్జంప్షన్ తగ్గాలి, దాంతోపాటు బ్యాలెన్స్ డైటరీ ప్రాక్టీసెస్ రావాలి. డైట్కి నేచర్కి సంబంధం ఉంది, నేచర్ని ఎక్స్ప్లాయిట్ చేస్తుండే డైట్ ఉండకూడదు. సో ఈ విధంగా ఈ రిపోర్ట్ వచ్చిందనమాట. WWF లివింగ్ ప్లానెట్ రిపోర్ట్ వచ్చింది. దీనిలో భారతదేశం యొక్క డైటరీ ప్రాక్టీసెస్ని ఈ రిపోర్ట్ చాలా పొగిడింది. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఇలాంటి డైటరీ ప్రాక్టీస్ చేస్తే కనుక మనం క్లైమేట్ చేంజ్ ఎక్కువగా జరగకుండా
1.5 degrees Celsius కన్నా ఎక్కువగా పెరగకుండా కూడా ఆపగలం. ఈ పొడిమి సరిపోద్దంట. ఒకేళ గనక ఇప్పుడు అర్జెంటీనా, ఇతర దేశాల పెద్ద పెద్ద డెవలప్డ్ ఎకానమీస్‌లో ఉండే కన్జంప్షన్ ప్యాటర్న్స్ కనుక అదే పోతే భూమి మీద ఫుడ్ రిలేటెడ్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ అనేవి 263% పెరుగుతాయంట. దానివల్ల 7 భూములు కావాలి. ఒక భూమి కాదు, మనం తినే ఫుడ్‌కి 7 ఎర్త్స్ కావాలంట. 7 భూములు కావాలి. ఇప్పుడున్న కన్జంప్షన్ ప్యాటర్న్స్ కనుక మనం ఇంతే ఫాలో అవుతాయి. అలా కాకుండా నేచర్‌తో లింక్ అయిన కన్జంప్షన్ ప్యాటర్న్స్ అనేవి భారతదేశంలో పుష్కలంగా ఉన్నాయి. భారతదేశాన్ని ప్రపంచంలో ఒక రోల్ మోడల్‌గా తీసుకోవాలంట.